ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీలో చేరిన కైకలూరు మాజీ శాసనసభ్యులు జయమంగళ వెంకటరమణ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికిన ఏపీ సీఎం వైఎస్ జగన్. అల్లూరు జిల్లా సీలేరు నదిలో నాటు పడవ మునిగి ఒకరు మృతి. నాటు పడవలో చేపల వేటకు వెళ్లి దుర్మరణం. విద్యుత్ శాఖ అధికారికి అవినీతి నిరోధక శాఖ షాక్. 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ ఏలూరు విద్యుత్ శాఖ ఏఈ. విశాఖ కొత్త రాజధానిగా వచ్చే నెలలో కాబోతోందన్న మంత్రి గుడివాడ అమర్నాథ్. అన్ని విధాల ఐటీ కంపెనీలకు ఉద్యోగులకు వేదికగా మారనుందని స్పష్టం. డీటెయిల్స్ చూస్తే ఏలూరు జిల్లా కైకలూరు మాజీ శాసనసభ్యులు జయమంగళ వెంకటరమణ లాంఛనంగా వైసీపీలో చేరారు. వెంకటరమణ మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో కలిసి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి వచ్చారు. జయమంగళ వెంకటరమణ సీఎం జగన్ కు శాలువా కప్పి సన్మానించారు. మర్యాద పూర్వకంగా పుష్పగుచ్చం అందించారు. అనంతరం సీఎం జగన్ వైసీపీ కండువా కప్పి జయమంగళ వెంకటరమణకు పార్టీలోకి ఆహ్వానం పలికారు. వెంకటరమణను ఆత్మీయంగా హత్తుకుని అభినందన పూర్వకంగా వీపు తట్టారు. ఈ కార్యక్రమంలో కైకలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు కూడా వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల జయమంగళ వెంకటరమణ సీఎం జగన్ ను కలవడంతోనే పార్టీ మారతారన్న వాదనలకు బలం చేకూరింది. ఆయనకు సీఎం జగన్ ఎమ్మెల్సీ ఆఫర్ చేసినట్లుగా ప్రచారంలో ఉంది. అల్లూరు జిల్లా సీలేరు నదిలో నాటు పడవ మునిగి ఒకరు మృతి చెందారు. ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులోని స్పిల్వే గ్రామానికి చెందిన శశిరామ్ కిల్ నాటు పడవలో చేపల వేటకు వెళ్లి మునిగిపోయింది. ఇక బంధువులు ఇచ్చిన సమాచారం ప్రకారం శశిరామ్ కిల్ తన కుటుంబాన్ని చేపల వేటకు తీసుకుని వెళ్లారు. రోజులాగే పడవలో నీటిలో చేపలు పట్టేందుకు వెళ్లారు. బోటు బరువు తగ్గి బోల్తా పడింది. ఘటనా స్థలంలోనే బోట్లో ఉన్న శశిరామ్ నీటిలో మునిగిపోయాడు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి చేరుకుని సీలేరు నది నుంచి శశిరామ్ మృతదేహాన్ని వెలికి తీశారు. ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. టీటీడీ ధార్మిక సలహాదారునిగా నియమితులైన తర్వాత చాగంటి కోటేశ్వరరావు సీఎం ను కలవడం ఇదే తొలిసారి. సీఎం జగన్ చాగంటిని సత్కరించి వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేశారు. చాగంటితో పాటు శాంత బయోటెక్ లిమిటెడ్ ఫౌండర్ ఎండి డాక్టర్ కెఏ వరప్రసాద్ రెడ్డి కూడా సీఎం ను మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రితో సమావేశం అనంతరం సీఎం నివాసం వద్ద ఉన్న గోశాలను చాగంటి కోటేశ్వరరావు కెఏ వరప్రసాద్ రెడ్డి సందర్శించారు. గోశాలను అద్భుతంగా తీర్చిదిద్దారని చాగంటి కోటేశ్వరరావు ప్రశంసించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు 3 రోజుల పాటు తూర్పు గోదావరి మరియు కాకినాడ జిల్లాల పర్యటనను ప్రారంభించారు. పర్యటనలో భాగంగా ఆయన కాకినాడ జిల్లా జగ్గంపేటలో పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్ధి అంటే మొదట గుర్తు వచ్చే పార్టీ టీడీపీయేనని పేర్కొన్నారు. సంక్షోభ సమయంలో కూడా ప్రజలకు అండగా ఉండేవాడే అసలైన నాయకుడని, ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడని అన్నారు. దేశంలో కార్యకర్తలకు గుర్తింపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడం కోసం కార్యకర్తలకు జీవిత బీమా సౌకర్యాన్ని కల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు.
అవకాశం ఉన్నాడు జగన్. అదే చివరి అవకాశం. మళ్ళీ ఎవరైనా సరే బుద్ధుండే వాళ్ళు జగన్ ఏమమ్మా ఇలాంటి దుర్మార్గుడికి మళ్ళా ఓటేస్తారా? ఇక్కడుండే వాళ్ళందరికీ ఇబ్బందులు ఉన్నాయా లేదా? బాధపడ్డారా లేదా? సర్వనాశనమయ్యారు లేదా? ఏ తమ్ముళ్ళు బాధుడే అవునా? కోరుకునే పరిస్థితులు ఉన్నారా మీరు? మామూలు బాధ కాదు, వీర బాధులని. ఎంత భయంకరం అంటే ఈ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు, నేనేదో పొడి చేస్తున్నా. ఏం పొడొస్తావు నువ్వు? వేరే వాళ్ళు భయపడ్డారు, ఈ సైకో మాత్రం పరితగించాడు. నేను ఒకటే చెప్పా, ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో, ప్రజల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను తప్ప భయపడమంటారా? ఇంట్లో పడుకోమంటారా? నేను అడుగుతున్నా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా, మీరు కూడా భయపడద్దండి. మీ ప్రాణానికి నా ప్రాణం ఇచ్చి కాపాడుకుంటా. రాష్ట్రం కోసం పోరాడదాం. ఈ సైకోలందరినీ పట్టుకొచ్చి జూలో పెడదాం. ఒక సైకో అంటే పర్వాల, ఊరికి ఒక సైకో తయారయ్యాడు. ఇప్పుడు ఒక పక్క చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి. విద్యుత్ శాఖ అధికారికి అవినీతి నిరోధక శాఖ షాక్ ఇచ్చింది. 50,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. కాంట్రాక్టర్ తోట శ్రీనివాసరావుకు ఏలూరు జిల్లా దెందులూరు మండలంలో కరెంటు స్తంభాలు, విద్యుత్ వైర్లు సరఫరా చేశారు. దీని నిమిత్తం 16 లక్షల బిల్లులు రావాలి. ఇది రావాలంటే తనకు 2 లక్షలు కావాలని విద్యుత్ శాఖ ఏఈ ఎం రమేష్ బాబు లంచం డిమాండ్ చేశారు. కార్యాలయం చుట్టూ ఎన్ని రోజులు తిరిగినా బిల్లులు రాకపోవడంతో చివరకు 1 లక్ష ఇస్తానని చెప్పారు. అయినా ఏఈ తనకు 2 లక్షలు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టడంతో శ్రీనివాసరావు స్పందన 14400 నంబర్ కు కాల్ చేశారు. ఏసీబీ అధికారులు రంగంలోకి దిగి పక్కా ప్లాన్ ప్రకారం ముందుగా 50,000 ఇవ్వమని సూచించారు. 50,000 ఏఈకి ఇస్తుండగా ఏసీబీ డీఎస్పీ టీఎస్ఆర్కే ప్రసాద్, సిఐలు భాస్కర్, యేసుబాబు, నాగేంద్ర, శ్రీనివాస్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నగదును సీజ్ చేశారు. విశాఖ కొత్త రాజధానిగా వచ్చే నెలలో కాబోతోందని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విశాఖ ఉడా చిల్డ్రన్ ఏరీనాలో గ్లోబల్ టెక్ సమ్మిట్ 2 రోజుల సదస్సుకు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశాఖను కొత్తగా అభివృద్ధి చేయాల్సిన అవసరం లేదని, రాజధాని ఏర్పాటుకు పూర్తిగా అనుకూలమైందన్నారు. అందుచేతనే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా ప్రకటించారని చెప్పారు. అన్ని విధాల ఐటీ కంపెనీలకు, ఉద్యోగులకు వేదికగా మారనుందని, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ కన్నా విశాఖ ఇతర దేశాలకు దిక్సూచిగా అమేజింగ్ ఐటీ హబ్ గా మారనుందన్నారు. So kindly keep playing the AV on the backdrop. So all the crowd kindly go to the AV here. What are exactly happening here? So do pay attention. There are very important visitors who are here, so please.
Hi, namaste everyone. So, so I expect you have come in Visakhapatnam for the first time. So, to be very honest, actually I'm from other state. Investments in commerce, information technology. Forecasting and Assessment Council, India. Thank you. Next, I request Dr. Navasubramanian Garu, National Coordinator for Civil 20 Group on Technology Security and Transparency, India. So now the fixation is being done to Sri Guru Raghunath Garu on Information Technology, Government of Andhra Pradesh. ఈరోజు విశాఖపట్నం వేదికగా గ్లోబల్ టెక్ సమ్మిట్ 2 రోజుల పాటు నిర్వహిస్తున్నటువంటి సందర్భంలో గౌరవ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు రాజేంద్ర దొర గారు, అలాగే హెల్త్ మినిస్టర్ రజనీ గారు, నేను, గౌరవ పార్లమెంట్ సభ్యులు, అలాగే స్థానిక పార్లమెంట్ సభ్యులతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గారు, వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి అనేక మంది ప్రతినిధులు అందరం కూడా కలిసి మాట్లాడడం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి గురించి, అలాగే హెల్త్ విభాగంలో జరుగుతున్నటువంటి డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ గురించి, వీటన్నిటి మీద కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి కూడా సవివరంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, రానున్నటువంటి కాలంలో రాష్ట్రంలో ఐటీని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి దాని మీద చేస్తున్నటువంటి దాని మీద కూడా వివరంగా వారికి తెలియజేయడం జరిగింది. వీటన్నిటితో పాటు ప్రతిష్టాత్మకంగా విశాఖపట్నం వేదిక ఇటువంటి సదస్సులు నిర్వహిస్తున్నటువంటి తరుణంలో విశాఖపట్నం తాలూకా బ్రాండ్ ఇమేజ్ ఏ రకంగా పెరుగుతుంది, ఈ విశాఖపట్నం నగరంతో ఈ నగరంలో ఉన్నటువంటి సౌకర్యాల గురించి కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీస్ గురించి కానీ, వీటన్నిటి గురించి కూడా వివరించడం జరిగింది. పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి 2 రోజుల పాటు పల్సెస్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్నటువంటి కాన్ఫరెన్స్లో 2 రోజుల పాటు జరుగుతుంది. అనేక ప్రాంతాల నుంచి, దేశాల నుంచి వివిధ ప్రతినిధులు కూడా దీనికి రావడం జరిగింది. వారందరి తాలూకా వారి సెక్టర్స్ మీద, వారు ఏవైతే ప్రపోజ్ సెక్టర్స్ ఉన్నాయో సెక్టర్స్ అన్నిటి మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరగబోతూ ఉంది. రన్అప్గా రేపు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ మార్చి 3, 4 తారీఖుల్లో విశాఖపట్నం వేదిక జరుగుతున్నటువంటి క్రమంలో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయని, వీరి తాలూకా ఆలోచన విధానాలు కానీ, వారి తాలూకా సలహాలు కానీ, సూచనలు కానీ తప్పకుండా ప్రభుత్వం కూడా వాటిని పరిగణలో తీసుకునేటువంటి దానికి కూడా సానుకూలంగా ఉందనేటువంటిది కూడా తెలియజేయడం జరిగింది. అలాగే మార్చి 28, 29 జరగబోయేటువంటి G20 సదస్సులు కూడా ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలనేటువంటి దాని మీద ఇప్పటికే కార్యక్రమాలు రూపొందిస్తూ ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బేస్డ్ కాన్ఫరెన్స్ G20కి సంబంధించి విశాఖపట్నంలో జరగబోతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుండి వీటన్నిటిని కూడా ప్రమోట్ చేసి తప్పకుండా రానటువంటి కాలంలో రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి విధంగా ఇవన్నీ కూడా జరగబోతా ఉన్నాయనేటువంటిది తెలియజేస్తా ఉంటారు. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ మళ్ళీ ఏకైక రాజధాని అంటే న్యూ క్యాపిటల్ అంటే విశాఖపట్నమే కదా. ఒకటండి, దీన్ని మనం తీసుకునేటువంటిది అవతలవాడు చూసిన దాన్ని బట్టి ఉంటుంది. మనం ఒక రకంగా చూద్దాం అనుకుంటే అవతలవాడికి ఒక రకంగా కనిపిస్తుంది. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. ఇప్పుడు ఒకటి బుగ్గన గారు చెప్పింది ఏంటి, పరిపాలనా రాజధాని అంటే పరిపాలన ఎక్కడి నుంచి, పరిపాలన సహజంగా ఎవరికైనా మిస్కన్సెప్షన్ పరిపాలన 3 దగ్గర నుంచి జరుగుతుందేమో అనేటువంటి అభిప్రాయం ఉన్నటువంటి దాన్ని నివృత్తి చేయడానికి చెప్పినటువంటి మాటలు అవి. ఒకరోజు విశాఖపట్నంలో, ఒకరోజు అమరావతిలో, ఒకరోజు కర్నూలులో ముఖ్యమంత్రి గారు కూర్చొని పరిపాలన చేస్తారనేటువంటి అభిప్రాయం ఎవరికన్నా ఉండుంటే దాన్ని నివృత్తి చేయడానికి చెప్పినటువంటి మాట అది.
పరిపాలనా రాజధాని కేవలం విశాఖపట్నం మాత్రమే ఉంటుంది అనేటువంటిది ఆయన ఉద్దేశం. ఆ ఉద్దేశంతో చెప్పినటువంటిది. ఈరోజు దేనికి మేము డీసెంట్రలైజేషన్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది? అన్ని ప్రాంతాలకి ఈరోజు వెనుకబడినటువంటి రాయలసీమ కానీ, లేకపోతే కోస్తాంధ్ర కానీ, ఉత్తరాంధ్ర 3 ప్రాంతాలకి ప్రాధాన్యత ఇవ్వాలి, 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, 3 ప్రాంతాలకి ఆ ప్రాధాన్యత ఇస్తుంది ప్రభుత్వం అనేటువంటిది చెప్పాలి అనేటువంటిది, చేస్తున్నాం అనేటువంటిది ప్రజలకు తెలియజేయడం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాలు. దీన్ని మళ్ళీ ఒక ప్రాంతానికి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి వారికి మధ్యలో గొడవలు పెట్టేటువంటి ప్రయత్నం కొన్ని టీవీ ఛానల్స్, కొన్ని పత్రికల్లో చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సరే, వారి తాలూకా ఆలోచన విధానాల గురించి కానీ, లేదా వారికి ఉన్నటువంటి సిద్ధాంతాలు, పాలసీలు వేరైనప్పుడు వారికి ఏదన్నా ఈ రకంగానే కనిపిస్తుంది. ఖాళీగా కూర్చొని కోడిగుడ్డు మీద ఏకలు పీకుతూ ఉంటారు. మహబూబాబాద్ జిల్లా గూడూరు మండల కేంద్రంలోని మహబూబాబాద్ రోడ్లోని ఉన్నటువంటి పెట్రోల్ బంక్ ఎదురుగా లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొనగా ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా 2 తీవ్ర గాయాల పాలయ్యారు. కడప అభివృద్ధిపై వైఎస్ఆర్సీపీ టీడీపీ నాయకులు ప్రతి సవాళ్లు విసురుకుంటున్న నేపథ్యంలో కడపలో పోలీసులు అప్రమత్తమయ్యారు. నగరంలోని 7 రోడ్ల కూడలిలో బహిరంగ చర్చకు రావాలని వైఎస్ఆర్సీపీ నేతలు సవాల్ విసరడంతో టీడీపీ నేతలు బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. దీంతో కడప నగరంలోని ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి హరిప్రసాద్లను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. అదేవిధంగా వాళ్ల ఇళ్ల దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. పోలీసులు వ్యవహరిస్తున్న తీరుని నిరసిస్తూ ఇంటి వద్ద శ్రీనివాసరెడ్డి, టీడీపీ నాయకులు ఇంటి బయట నుంచి ఆందోళన చేశారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో పోలీసులు శ్రీనివాసరెడ్డిని, మిగిలిన టీడీపీ నాయకులను బలవంతంగా బయటకు తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. పోలీసులు పనికండి, వాళ్ళే తీసుకోపోతారు. పండి ఎక్కడ అందరూ ఎక్కండి.
లోపల పండి ఏం సార్ వస్తామంటే నెల్లూరులో నగర శాసనసభ్యులు డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ ను సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మర్యాదపూర్వకంగా కలిశారు. సూళ్లూరుపేట అమ్మవారి జాతరకు ఆయనను ఆహ్వానించారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కోరెడ్ల రమాప్రభ అట్టహాసంగా నామినేషన్లు వేశారు. ఈ నామినేషన్ కు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక ప్రజా సంఘాలు, నిరుద్యోగులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. డాబా గార్డెన్, సరస్వతి పార్కు నుండి జగదాంబ జంక్షన్ మీదుగా వేలాది మంది వద్ద మద్దతుదారులతో కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ లో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ ను అందించారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో పీడీఎఫ్ ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ వెంకటేశ్వరరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ వెంకటేశ్వరరావులతో పాటు మద్దతిస్తున్న సుమారు 200 సంఘాలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగ హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకుందాం, ప్రజాస్వామ్య హక్కులను కాపాడుకుందాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధిస్తా అంబేద్కర్ గారి ఆశయాలు, సాధిస్తా అంబేద్కర్ గారి ఆశయాలు. కావాలంటే రమాప్రభను గెలిపించుకుందాం, బలపరిచిన అభ్యర్థి రమాప్రభను గెలిపించుకుందాం. ప్రజా సంఘాల ఐక్యత, ప్రజా సంఘాల ఉమ్మడి రమాప్రభను గెలిపించుకుందాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందు నిలబడి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి పాలకుల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ చట్ట సభలని రచ్చబండలుగా మార్చేసినటువంటి నేపథ్యంలో, ఈ చట్ట సభలని బూతుల మయంగా మార్చేసినటువంటి పరిస్థితుల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 2007 నుండి ఈ రాష్ట్రంలో ఇప్పటికీ 25 సార్లు తన అభ్యర్థులు ఒక ప్రజా సంఘాల అభ్యర్థులుగా, సామాజిక కార్యకర్తలుగా, సుదీర్ఘమైనటువంటి ప్రజాసేవ కలిగినటువంటి వాళ్ళని ఈ యొక్క 2007 నుండి 25 సార్లు ఎమ్మెల్సీలుగా గెలిపించినటువంటి చరిత్ర చాలా గొప్ప విషయం అని చెప్పి నేను చెప్పదలిచింది. ఆ రకంగా పీడీఎఫ్ అభ్యర్థులకి ఓటేస్తే మా ఓటు వృధా కాలేదు, మీరు ప్రతి సమస్య మీద స్పందిస్తున్నారు, ప్రజల వైపు, ప్రజాపక్షం వైపు నిలబడ్డారు, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తున్నారు అని గర్వపడే రీతిలో పీడీఎఫ్ పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఆ రకంగా మాకు ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ కౌన్సిల్, మేము మా కాలాన్ని, ఈ యొక్క శాసన మండలి సభ్యత్వాన్ని ఆ రకంగా సద్వినియోగం చేసుకోవడం జరిగింది. పాలకులు వింటారా, వాళ్ళు పద్ధతిలోనే పనిచేసిపోతారా అనేది వేరే విషయం. కానీ పీడీఎఫ్ ఇన్సైడ్ కౌన్సిల్, అవుట్ సైడ్ రాష్ట్రాల్లో నిలబడి ఈ యొక్క మరి ఏదైతే ఉద్యోగులు ఉన్నారో, ఉపాధ్యాయులు ఉన్నారో, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ప్రజల పక్షాన విధానపరంగా పాలకుల యొక్క విధానాల్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి. రాను ఈ చట్ట సభలు పాలక వర్గాలకి ప్రయోజనం చేకూర్చే చట్టాలు మాత్రమే చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రజాగళాన్ని వినిపించడం అనేటువంటిది చిన్న విషయం కాదు. ఆ రకంగా కోరెట్ల రమాప్రభ ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో ఈ ఉత్తరాంధ్ర
గ్రాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా ప్రజా ఉద్యమ అభ్యర్థులని, సామాజిక కార్యకర్తలని, ఒక ఉన్నత చదువులు చదివినటువంటి వాళ్ళుగా ప్రజల పక్షాన మరి ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తులుగా ఈ కోరెడ్ల రమాప్రభని మొదటి ప్రాధాన్యత వహించి గెలిపించాలని చెప్పి ఉత్తరాంధ్ర గ్యాడ్యుయేట్ ఓటర్లందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఆ రకంగా శాసన మండలిలో పీడీఎఫ్ బలాన్ని పెంచడం ద్వారా ఆ రకంగా మీరందరూ సహకరించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. ఐ వెంకటేశ్వరరావు, ఈస్ట్ వెస్ట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.